హలో అండి. ఒక మంచి విక్రమ బేతాళ కథను చెప్పుకుందాం. ఒకప్పుడు స్వర్ణపురి రాజ్యంలో మౌద్గల్యుడు, శౌనకుడు అని ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు విడిచి ఉండేవాళ్ళు కాదు. ప్రతిరోజు ఒకరిని ఒకరు చూసుకోకుండా, ఒకరితో ఒకరు మాట్లాడకుండా వాళ్లకు రోజు గడిచేది కాదు. ఒకవేళ ఏ పని మీద అయినా ఒకరు వేరే గ్రామానికి వెళ్ళవలసి వస్తే ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇలా ఉండగా వారి జీవితంలో ఒక దుర్ఘటన సంభవించింది. మౌద్గల్యుడు చనిపోయాడు. శౌనకుడు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. అతడి శవం మీద పడి దారుణంగా ఏడుస్తూ దుఃఖిస్తూనే ఉన్నాడు. ఎవరు ఎంత ఓదార్చినా దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు శౌనకుడు. ఇక లాభం లేదని అందరూ పట్టుకుని అతడిని లాగి బలవంతంగా పక్కకు తప్పించి మౌద్గల్యుడి శవాన్ని ఇంటి నుంచి కదిలించారు. తన ప్రాణ స్నేహితుడు మరణించాడని శౌనకుడు రోజు రోజుకి కుంగిపోయాడు. అతడికి జీవితం అంధకారంలో తోసినట్టు అయిపోయింది. ఇలా ఉండగా ఒకరోజు రాత్రి శౌనకుడికి ఒక కల వచ్చింది. ఆ కలలో చనిపోయిన తన ప్రాణ స్నేహితుడైన మౌద్గల్యుడు కనిపించాడు. మౌద్గల్యుడు దేవతా వస్త్రాలు ధరించి చూడటానికి అద్భుతంగా దేవతలాగా ఉన్నాడు. అతడు శౌనకుడితో, మిత్రమా, నాకు యమలోకంలో పెద్ద పదవిని ఇచ్చారు. నేనిప్పుడు ఇక్కడ చాలా అధికారాలను కలిగి ఉన్నాను. కాబట్టి మన స్నేహానికి అంతరాయం కలగకుండా ముందులాగా మనం ప్రతిరోజు కలుసుకుందాం. దానికి తగిన ఏర్పాట్లను నేను చేస్తాను. నువ్వు చేయవలసిందల్లా నేను నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను. నువ్వు పడుకునేటప్పుడు ఆ మంత్రాన్ని ఉచ్చరించినట్లయితే యమలోకంలో ఉన్న నన్ను చేరుకోవచ్చు. అటుపై మనిద్దరం కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చెయ్యవచ్చు అని చెబుతాడు. మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన శౌనకుడికి మనసు ఎంతో తేలికగా ఉన్నట్టు అనిపిస్తుంది. రాత్రి తనకు వచ్చిన కల తనకు బాగా గుర్తు ఉంది. మంత్రంతో సహా అన్నీ గుర్తు ఉండటం వల్ల ఈ కల తప్పకుండా నిజమై ఉంటుందని అనుకుంటాడు. ఆ రోజు రాత్రి శౌనకుడు పడుకోబోయే ముందు తన మిత్రుడైన మౌద్గల్యుడు తనకు కలలో ఉపదేశించిన మంత్రాన్ని ఉచ్చరిస్తాడు. మరుక్షణం శౌనకుడు యమలోకంలో ఉన్న తన మిత్రుడైన మౌద్గల్యుడి ముందు ఉన్నాడు. మౌద్గల్యుడు మిత్రుడికి ఘనంగా స్వాగతం చెప్పి తనతో పాటు తీసుకెళ్లాడు. ఇద్దరూ ముందులాగే ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు. మరుసటి రోజు శౌనకుడికి మెలకువ రాగానే తన ఇంట్లోనే ఉన్నాడు. అప్పట్నుంచి ప్రతిరోజు రాత్రి తాను పడుకున్నప్పుడు మంత్రాన్ని చదవడం, యమలోకానికి వెళ్లడం, మౌద్గల్యుడితో కాలక్షేపం చేయడం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు శౌనకుడు ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. అతడికిప్పుడు తన మిత్రుడు చనిపోయాడు అన్న దుఃఖం ఏమాత్రం లేదు. ఇలా ఉండగా ఒకసారి శౌనకుడి పక్కన అతడి 7 ఏళ్ల వయసు గల మనవడు పడుకుని ఉంటాడు. ఎప్పటిలాగే శౌనకుడు మంత్రాన్ని చదువుతాడు. పక్కనే పడుకున్న అతడి మనవడు తాత చదివిన మంత్రాన్ని విని అతడు కూడా చదువుతాడు. శౌనకుడు యమలోకంలో తన వెంట ఉన్న తన మనవణ్ణి చూసి కంగారు పడతాడు. అయితే ఆ కుర్రవాడు మాత్రం ఏ భయం లేకుండా అక్కడ తన తోటి పిల్లలు కొంతమంది ఆడుతూ ఉండడం చూసి వాళ్ల వద్దకు పరిగెత్తుకుని వెళ్లి వాళ్లతో కలిసిపోయాడు. ఇది చూసి శౌనకుడి మనసు కుదుటపడి ఎప్పటిలాగే తన స్నేహితుడైన మౌద్గల్యుణ్ణి కలుసుకుని అతడితో పాటు కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయాడు. మరుసటి రోజు తెల్లవారాక శౌనకుడు నిద్రలేచి చూస్తే తన పక్కన నిర్జీవంగా పడి ఉన్న తన మనవడి శవం కనిపిస్తుంది. అంటే తాను యమలోకం నుంచి వచ్చాడు కానీ తన మనవడు తిరిగి రాలేదని నిర్ఘాంతపోతాడు. దీనికి పరిష్కారం ఏంటో ఆలోచించాలంటే తాను రాత్రి వరకు ఆగాలి. ఇంట్లో వాళ్ళు మాత్రం పిల్లవాడు పోయాడని బోరున ఏడుస్తున్నారు. శౌనకుడు వాళ్లతో, మీరేమీ కంగారు పడకండి, రేపు ఈ సమయానికి బతుకుతాడు అని చెబుతాడు. శౌనకుడి మాటలు ఇంట్లో వాళ్లకు విచిత్రంగా అనిపించి శౌనకుడే ఏమైనా చేశాడా అన్న అనుమానం కలిగింది. మొత్తానికి శౌనకుడు ఆ రోజు పగలు ఒక యుగంలాగా గడిపి రాత్రి మంత్రాన్ని ఉచ్చరించి యమలోకానికి చేరుకుంటాడు. అక్కడ మౌద్గల్యుడిని కలుసుకుని జరిగింది చెప్పి, నా మనవడు ఇక్కడికైతే వచ్చాడు కానీ నాతో పాటు తిరిగి భూలోకానికి చేరుకోలేదు, వాడి కోసం వెతికించు అని అడుగుతాడు. ఇది విన్న మౌద్గల్యుడు, ఎక్కడని వెతికించను, అది అంత సులభమైన పని కాదే అని అంటాడు. దానికి శౌనకుడు, ఎందుకు కాదు, ఇక్కడ ఉన్న పిల్లవాడు
ఉన్నట్టుండి మాయమైపోతాడా అని అడుగుతాడు. యమలోకపు విషయాలన్నీ బాగా తెలిసినవాడు కనుక మౌద్గల్యుడు అదే జరిగి ఉంటుంది, అదేం అసంభవం కాదే అని అంటాడు. ఆ మాటలు విన్న శౌనకుడికి ఆందోళన పెరిగిపోతుంది. ఎలాగైనా సరే నా మనవడు ఎక్కడున్నాడో వెతికించు, లేకపోతే నేను ఇంటికి కూడా తిరిగి వెళ్ళలేను. వాడికి ఇటువంటి పరిస్థితి రావటానికి కారణం నేనే అని అంటాడు. మౌద్గల్యుడు కాసేపు ఆలోచించి, సరే మనం వెళ్ళి చిత్రగుప్తుడి చిట్టాపత్తులు చూద్దాం, అక్కడ చూస్తే కాని ఏం జరిగిందో చెప్పలేం అని చిత్రగుప్తుడి వద్దకు తీసుకుని వెళతాడు. చిత్రగుప్తుడి వద్ద ఉన్న చిట్ట అంతు లేకుండా ఉంది. దాన్ని తిరగేయటానికి వాళ్లకు చాలా కాలం పట్టింది. చివరికి, హమ్మయ్య, నీ మనవడు నువ్వు అదృష్టవంతులు. ఈ రోజు రాత్రి నీ గ్రామంలో ఒక పంది 13 పిల్లల్ని కంటుంది. అందులో ముఖాన తెల్ల మచ్చలు ఉన్న పిల్లగా నీ మనవడు పుడతాడు అంటాడు మౌద్గల్యుడు. శౌనకుడు నివ్వెరపోయి, ఇదేం అదృష్టం అని అడుగుతాడు. దానికి మౌద్గల్యుడు, నా ఉద్దేశం అది కాదు. నువ్వు తెల్లవారుతూనే నీ గ్రామానికి వెళ్ళి ఆ పంది పిల్లను చంపేసినట్లయితే నీ మనవడు తిరిగి బతుకుతాడు అని చెబుతాడు. మరుక్షణం శౌనకుడికి మెలకువ వస్తుంది. అతడు అప్పటికప్పుడే తన గ్రామంలో ఆ రోజు రాత్రి పిల్లలను పెట్టిన పంది గురించి విచారించి దాని పిల్లలను లెక్క పెట్టి చూసుకున్నాడు. సరిగ్గా లెక్క సరిపోయింది. అందులో తెల్ల మచ్చ ముఖం గల పందిని డబ్బిచ్చి కొనుక్కొని అక్కడే దాన్ని చంపి తిరిగి ఇంటికి వస్తాడు. శౌనకుడు ఇంటికి వచ్చేటప్పటికి అతడి మనవడు ఎప్పటిలాగే ఆడుకుంటూ కనిపించాడు. శౌనకుడు పెద్దగా నిట్టూరుస్తాడు. తనపై ఉన్న భారం పూర్తిగా దిగినట్టు అనిపించింది. ఆ తరువాత శౌనకుడు ఎప్పుడూ మంత్రాన్ని ఉచ్చరించలేదు, యమలోకాలకు వెళ్ళలేదు, తన ప్రాణ స్నేహితుణ్ణి కలుసుకోలేదు. బేతాళుడు కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. శౌనకుడు ఎందుకు తన ప్రాణ స్నేహితుణ్ణి కలుసుకోవడం మానేశాడు? నిజానికి తన స్నేహితుడి వల్ల అతడికి ఎటువంటి నష్టము జరగలేదు, మేలు జరిగిందనే చెప్పాలి. అటువంటిది శౌనకుడు తన యమలోక యాత్రను ఎందుకు మానుకున్నాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది అని అంటాడు. దానికి విక్రమార్కుడు, నిజమే, శౌనకుడి మనవడు యమలోకాలకు వెళ్ళటానికి కాని అటుపై పందిపిల్లగా పుట్టటానికి కాని మౌద్గల్యుడు ఏ విధంగానూ బాధ్యుడు కాదు. అయితే శౌనకుడు తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి కారణం వేరే ఉంది. అదేంటంటే, యమలోకంలో ఉద్యోగిగా ఉన్న మౌద్గల్యుడికి మానవ దృక్పథం పూర్తిగా పోయింది. జనన మరణాల గురించి ఇప్పుడు అతడికి లెక్కలేదు. కానీ శౌనకుడు అలా కాదు. అతడికింకా మానవత్వం ఉంది. ఇద్దరి మనస్తత్వాలలో ఏర్పడిన తేడాను శౌనకుడు గమనించాడు. తన మనవడు కనిపించట్లేదని, పందిగా జన్మ ఎత్తాడని తెలిసినా శౌనకుడిలో ఎటువంటి విచారము లేదు. ఎందుకంటే ఇప్పుడతడి మనస్తత్వం పూర్తిగా మారిపోయింది. ఇద్దరి మధ్య మానవత్వంలో ఇంత తేడా ఉన్నప్పుడు ఆ స్నేహం బలపడలేదు, దానికి అర్థం ఉండదు. ఆ విషయాన్ని గ్రహించిన శౌనకుడు తరువాత ఎప్పుడూ తన స్నేహితుడిని కలుసుకునే ప్రయత్నం చెయ్యలేదని చెబుతాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఇదండి చందమామలోని ఆసక్తికరంగా సాగే ఒక విక్రమ బేతాళ కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.